డే 2 ఇన్ షిరిడి. మార్నింగ్ దర్శనం చేసుకొని, ఆ తర్వాత 12:00కి హారతి కూడా మేము చూసుకున్నాము. ముందుగానే నేను టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసేసాను. రంజిత్ బర్త్‌డే రోజు హారతి ఎలా అయినా మేము అటెండ్ అవ్వాలి అని చెప్పి. సో, రూమ్ చెకౌట్ చేసేసి, ఇంకా ఎక్కడికి వెళ్దాము అని ఆలోచించి సాయి తీర్థ్‌కైతే వచ్చాము. ఆల్రెడీ వెళ్ళాము. బట్ దెన్ సరే టైం ఉంది కదా అని చెప్పి వెళ్దామని వచ్చాము. బట్ చూస్తే చాలా ఖాళీగా ఉంది. అసలెవ్వరు జనం లేరు. యాక్చువల్లీ అది మండే మార్నింగ్ అనమాట. సో, అందుకని చెప్పి ఖాళీగా ఉండింది. అలా ఉండడం చూసి మాకు కూడా వెళ్ళడానికి అంతగా ఇంట్రెస్ట్ రాలేదు. ఒకవేళ ఫస్ట్ టైమ్ వెళ్ళడం అయితే వెళ్ళేవాళ్ళం. బట్ సెకండ్ టైమ్ కదా! సో, అందుకని లైట్ తీసుకున్నాము. అక్కడి నుంచి సాయి అన్నప్రసాదాలయానికొచ్చి లంచ్ చేసేసాము. అంటుంటారు కదా! ₹1,00,00,000 ఇచ్చినా కానీ కొన్ని కొనలేము అని. అలాంటిదా వాటిలో ఇది కూడా ఒకటి అనిపిస్తది. అంత బావుండింది టేస్ట్ అయితేను. ప్రసాదానికి పేర్లు పెట్టేదేముంటుంది చెప్పండి. ఆ ప్రసాదాలయంలోనే కాసేపు అలా టైమ్ పాస్ చేసి, ఇంకా ఈవినింగ్ అయితే మేము రిటర్న్ వచ్చేసాము ఇంటికి హైదరాబాద్‌కి. విత్ దిస్ వి హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ షిరిడీ సిరీస్. వీడియోస్ అండ్ సిరీస్ మీకు బాగా నచ్చినియి అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.